నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మిగ్జాం తుఫాన్ లక్షల ఎకరాల్లో నేలవారిన వరి ఉద్యాన పంటలకు దెబ్బ వేర్వేరు ఘటనల్లో 6 మృతి తుఫాన్ ప్రభావంతో తడిసి ముద్దైన తెలంగాణ నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఖమ్మం జిల్లాలో ఇల్లు కూలి దంపతుల మృతి ఆంధ్రప్రదేశ్లో రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య జాతీయ నేర గణాంక నివేదికలో వెల్లడి జాబ్ క్యాలెండర్ల హామీ మరిచిన వైకాపా ప్రభుత్వం పోలవరంలో ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం ప్రాజెక్టు పనులపై చిత్తశుద్ధి లేదని ఆక్షేపణ కాఫర్ డ్యాం మరమ్మతులకు డబ్బులివ్వబోమని హెచ్చరిక తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర సన్నాహాలు రేపు ఉదయం 10:30కు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం పదేళ్లలో 101% పెరిగిన కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి ఇజ్రాయెల్ బాంబు దాడులతో గాజాలో అల్లకల్లోలం రక్తసిక్తమైన ఖాన్ యూనిస్ నగరం ఆసుపత్రుల పాలైన వందలాది ప్రజలు వారం రోజులుగా ఏపీలోని తీర ప్రాంత ప్రజలకు అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన మిగ్జాం తుఫాన్ బాపట్ల జిల్లా చీరాల సమీపంలో తీరం దాటి బీభత్సం సృష్టించింది రైతుల ఆశలను అడియాసలు చేస్తూ పంటలను తుడిచిపెట్టేసింది వరి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి సుమారు 7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు వేర్వేరు ఘటనల్లో 6 మృతి చెందారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు తీర ప్రాంత గ్రామాలు వణికిపోయాయి మిగ్జాం తుపాన్ ధాటికి తీర ప్రాంత జిల్లాలు గజగజ వణికిపోయాయి అతి భారీ వర్షాలకు తోడు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి 8 జిల్లాలోని 60 మండలాల్లో తీవ్ర తుపాను ప్రభావం చూపింది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది కడప జిల్లాలో 1000 ఎకరాల్లో ఉద్యాన పంటలు నేలకూలాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి జలాశయాలు నిండుకుండల్లా మారాయి పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి అత్యధికంగా తిరుపతి జిల్లా చిట్టేడులో 670 మిల్లీమీటర్లు చింతవరంలో 647.25 నాయుడుపేటలో 627 నెల్లూరు జిల్లా కత్తువపల్లిలో 621.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది అన్నమయ్య కృష్ణ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ పలుచోట్ల కుండపోత వానలు కురిశాయి తుపాను తీరం దాటే సమయంలో వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది ప్రచండ గాలులతో తీర ప్రాంతం హోరెత్తింది సూర్యలంక తీరం వద్ద సముద్రం 100 మీటర్ల మేర ముందుకు వచ్చింది సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో జనజీవనం స్తంభించింది లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది బాపట్ల గుంటూరు రేపల్లె నిజాంపట్నం మార్గంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది విద్యుత్ స్తంభాలు విరిగిపోయి సరఫరా నిలిచిపోయింది పర్చూరు 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలోకి వర్షపు నీరు చేరడంతో సరఫరా ఆపేశారు తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణాల్లో హోటళ్లు అల్పాహారశాలలు తెరుచుకోలేదు పగలే అంతా అంధకారం నెలకొంది కోతకు వచ్చిన వరిలో 90% నేల కొరిగింది వెంటనే నీరు బయటకు పోయినా పంట నష్టం తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు టార్పాలిన్లు కప్పి ఆరబెట్టిన ధాన్యం కిందకు నీరు చేరడంతో రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు కొన్ని చోట్ల తేమ కారణంగా ధాన్యం దెబ్బతింటోంది పొలంలో మోకాల లోతు నిలిచిన వర్షపు నీటిలో వరి బోదెలు తేలియాడుతున్నాయి లక్షల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది వర్షం తగ్గుముఖం పట్టకపోతే పొలాల్లో పంటపై ఆశ వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు బాపట్ల జిల్లా వేమూరు రేపల్లె ప్రాంతాల్లో నూర్పిడి చేసిన ధాన్యం రాసులు రోడ్డుపై కుప్పలుగా పోసి పెట్టుకున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిచిపోతోంది మార్కెట్ యార్డులోని గోదాములు ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంతో నూర్పిడి చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి వీలు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు తెనాలి పొన్నూరు మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలపాలైంది 2 జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది
ప్రభుత్వం కాలువలు, డ్రైన్లు నిర్వహణ గాలి కొదిలేయడం వల్లే పొలాలు మునిగిపోయాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల నుంచి 5-6 రోజులు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. మిర్చి, వేరుశెనగ పొలాలు కనుచూపు మేర నీరు నిండిపోవడంతో చెరువులను తలపించాయి. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లు జలమయమయ్యాయి. కంకరగుంట బ్రిడ్జి, నగరపాలెం రహదారి నీళ్ల చెరువును తలపించాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లోకి వెళ్లడానికి ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో నాజ్ సెంటర్ వరకు నీళ్లు నిలబడ్డాయి. ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి, చుట్టుగుంట, శ్యామలానగర్, 3 వంతెనల వద్ద, పాత గుంటూరు తదితర ప్రాంతాల్లో నీళ్లు రహదార్లపైకి వచ్చాయి. అద్దంకి మండలంలోని నల్లవాగు, దోర్నపు వాగు, కొత్తపల్లి వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల వద్ద పోలీసులు ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసి వాహనాలను వేరే మార్గంలోకి మళ్లించారు. వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నరసరావుపేట, వినుకొండ, ఈపూరు, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో జోరుగా వానలు కురవడంతో పొలాలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నెల్లూరు నగరం తడిచిముద్దయింది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల జలమయమైంది. ఈదురు గాలులకు కళాశాల ఆవరణంలోని భారీ వృక్షాలు నేలకూలాయి. తరగతి గదులు, ల్యాబ్, ఆఫీస్ రూముల్లోకి నీరు చేరింది. తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలో నడుములోతు నీరు నిలిచిపోయింది. నెల్లూరు రూరల్, కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చి, కొడవలూరు మండలాల్లో పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. వందల ఎకరాల్లో నారుమల్లు నీట మునిగాయి. అరటి, తమలపాకు తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బిడవలూరు, కొడవలూరు, బిట్రగుంట, దగదర్తి, కావలి, సర్వేపల్లి ప్రాంతాల్లో 50,000 ఎకరాల పంట దెబ్బతిన్నాయి. బొప్పాయి, కూరగాయలు, మిరప పంటలు తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలోకి నీరు రావడంతో బస్సుల రాకపోకలు నిలిపివేశారు. కైవల్య నది ఉధృతంగా ప్రవహించడంతో చింతచెట్ల ప్రాంతం మొత్తం నీట మునిగింది. తిరుపతి జిల్లాలో కాలంగి నది ఉధృతంగా ప్రవహించడంతో సూళ్లూరుపేట జాతీయ రహదారిపైకి 4 అడుగుల మేరకు నీరు చేరింది. నెల్లూరు, చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సూళ్లూరుపేటలో లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గూడూరు, రాజంపేట ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏపీలో తీరం దాటిన మిగ్జామ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వారావుపేటలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో దాదాపు 4,000 ఎకరాలకు పైగా వేరుశెనగ దెబ్బతింది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. నేడు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో ముప్పు పొంచి ఉన్న పలు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన శాంతికుమారి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రోజుకు నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కక, భవిష్యత్తుపై భరోసా చిక్కక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత 4 ఏళ్లలో 1,345 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక 2022ను విశ్లేషిస్తే ఏపీలోని ఈ దారుణ పరిస్థితులు కళ్లకడుతున్నాయి. 4.5 వైకాపా పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసి నిరుద్యోగుల గుండెలు పగిలిపోయాయి. జాబ్ క్యాలెండర్ల జాడలేదు, డిఎస్సి మాటే లేదు. పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఇప్పటికీ మోక్షం లేదు. గ్రూప్ 1-2 కొలువుల భర్తీకి అతీగతి లేదు. ఓవైపు నిరుద్యోగుల వయసు పెరిగిపోతోంది. మరోవైపు పట్టణాలు, నగరాల్లో ఏళ్ల తరబడి అద్దెలకు, శిక్షణకు ఖర్చులు భరించలేక భవిష్యత్తుపై భరోసా దక్కక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కనీసం ప్రైవేటు రంగంలోనైనా ఏదైనా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిద్దామంటే జగన్ ప్రభుత్వం ఆ రంగాన్ని నాశనం చేసేసింది. వీటి పర్యావసనంగా ఏపీలో సగటున రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొరుగునే ఉన్న తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ మంది నిరుద్యోగులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. జాతీయ నేర గణాంక సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రమాద మరణాలు, ఆత్మహత్యల సమాచార వార్షిక నివేదిక 2022ను విశ్లేషిస్తే ఏపీలోని దారుణ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గతేడాది ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి 100 మందిలో 4 నిరుద్యోగులే. గతేడాది ఏపీలో 8,908 మంది బలవన్మరణాలకు పాల్పడగా వారిలో 364 మంది నిరుద్యోగులే. వీరిలో 326 మంది పురుషులు, 38 మంది మహిళలు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 12వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గతేడాది 15,783 మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడగా అందులో 2.30% మంది ఏపీ వాసులు. వైకాపా పరిపాలనలో ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. నిరుద్యోగం, ఉపాధిలేమికి బీహార్, పశ్చిమ బెంగాల్ను కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తారు. ఆ 2 రాష్ట్రాల్లో కలిపి ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో అంతకంటే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ప్రాణాలు తీసుకున్నారు. ఒకప్పుడు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉండేది. ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించేవి. కానీ జగన్ అధికారం చేపట్టాక ఉపాధికి, ఏపీ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా ఉపయోగపడే అమరావతిని నిర్వీర్యం చేశారు. వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులను ఆపారు. ఆ తర్వాత ఏపీలోని పరిశ్రమలను తరిమేశారు. పారిశ్రామికవేత్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఫలితంగా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు దక్కని దుస్థితి. అటు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లభించక, దిక్కుతోచక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం 10:30కి ఎల్బీ స్టేడియంలో కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సీఎంతో పాటు 9 నుంచి 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖ అధికారులతో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సహా పార్టీలోని సీనియర్ నేతలు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి ప్రమాణ స్వీకారానికి సంబంధించి సమాచారం ఇచ్చారు. అటు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్లోని నివాసం వద్ద కొద్ది రోజులు ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశం ఉండటంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త ప్రభుత్వం కోసం తెలంగాణ సచివాలయం సిద్ధమవుతోంది. ప్రభుత్వ మార్పుతో ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల కార్యాలయాలు, ఛాంబర్లు, పేషీలను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం సహా మంత్రులు వారి కార్యదర్శులకు సంబంధించిన బోర్డులు తొలగించారు. మంత్రుల పేషీలోని దస్త్రాలు, ఇతరత్రాలను ఆయా శాఖలు, విభాగాలకు అప్పగిస్తున్నారు. సీఎంఓ కార్యదర్శుల వద్ద ఉన్న దస్త్రాలను సంబంధిత శాఖలకు అప్పగిస్తున్నారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రిని సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తున్నారు. అందులోని వ్యక్తిగత సామాన్లు, ఇతరత్రాలు తీసుకెళ్తున్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు దగ్గరుండి అన్నింటినీ అప్పగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత 10 ఏళ్లలో 101% పెరిగిందని లోక్సభలో కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59% మాత్రమే వృద్ధి చెందిందని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఒబ్రైన్ మంగళవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. 2011-12 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు 29,127 రూపాయలు ఉండగా అది 2022-23 మార్చి నాటికి 58,709కి చేరినట్లు మంత్రి తెలిపారు. ఇందులో దేశీయ తలసరి అప్పు 26,481 నుంచి 55,528 రూపాయలు, విదేశీ తలసరి అప్పు 2,647 నుంచి 3,181 రూపాయలకు పెరిగినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు ఏటా అందించే 6,000 రూపాయల మొత్తాన్ని పెంచే యోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపేజీతో కొట్టుకుపోయేలా ఉన్న ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. ప్రాజెక్టు పనులపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించింది. ఎగువ కాఫర్ డ్యాం మరమ్మతులకు డబ్బులివ్వమని హెచ్చరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ ఢిల్లీలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్ బాబు హాజరయ్యారు. సమావేశమంతా చాలా సీరియస్ గా జరిగింది. అనేక అంశాల్లో రాష్ట్ర అధికారుల తీరుపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక అని అడిగారు. 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని తమ
ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు. ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అని ఆమె సీరియస్ అయ్యారు. ఎన్నో అంశాలు పరిష్కారం కావలసి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తి చేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. పోలవరంలో అంశాలపై ఏపీ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివానందన్ కుమార్ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీ చేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన చెప్పడంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్ డ్యాం మరమ్మతులకు నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చి చెప్పారు. ప్రైమ్ ఆఫ్ వీర సాఫ్ట్వేర్ వినియోగించాలని 2 ఏళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్వేర్ వల్ల ప్రయోజనమేంటని కేంద్ర అధికారి నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని సిఎస్ఎంఆర్ఎస్ డైరెక్టర్ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ సైతం పోలవరం పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పనులు చేయకుండా ఎన్ని సీజన్లు వెళ్లిపోయాయో గుర్తించారా అని ఆయన నిలదీయగా అధికారులెవరూ స్పందించలేదు. 4 సీజన్లు నష్టపోయామని ఆయనే వెల్లడించారు. గైడ్ బండ్ కుంగిపోవడానికి బాధ్యత ఎవరిదో ఇంకా నిర్ధారించలేదని వెదిరే శ్రీరామ్ ప్రస్తావించారు. ఇప్పుడు సీపేజీ సమస్య తలెత్తిందన్నారు. పోలవరంలో ఎంఓయూ కుదుర్చుకోకపోవడం వల్లే ఈ సమస్య పెరుగుతుందని కేంద్ర పెద్దలు పేర్కొన్నారు. తక్షణమే ఎంఓయూ కుదుర్చుకునేందుకు సహకరించాలని చెప్పారు. పోలవరం పనులు చేస్తున్న మేఘా సంస్థ స్వీడన్ కంపెనీని కన్సల్టెంట్గా నియమించుకుందని అధికారులు చెప్పారు. వారు నిపుణుల సహకారం తీసుకోవడం మంచిదేనని, వారు ఇచ్చిన డిజైన్లకు రాష్ట్ర అధికారులే పూర్తి బాధ్యత తీసుకోవాలని కేంద్ర కార్యదర్శి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిపుణుల ఏజెన్సీ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిందని సమావేశంలో వెల్లడించారు. కొన్ని పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ అంశాలపై నిర్ణయం సాధ్యమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశలో మొత్తం 31,625 కోట్ల రూపాయలకు కేంద్ర జలసంఘం ఇచ్చిన సిఫార్సులను రివైజ్డ్ కాస్ట్ కమిటీ 10 రోజుల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్యదర్శి ఆదేశించారు. ఆ తర్వాత పెట్టుబడుల అనుమతి కమిటీకి పంపిస్తామని తెలిపారు. ఆ నిధులు త్వరగా వచ్చేలా చూడాలని రాష్ట్ర అధికారులు కోరారు. కేంద్రం నిధులు త్వరగా ఇస్తేనే అన్ని పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో 15 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్యదర్శి తెలిపారు. కృష్ణా జలాల వివాదంపై నేడు జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. మిగ్జాం తుపాను కారణంగా ఈ భేటీని ఈ నెల 8కు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఈ నెల 8న ఉదయం 11:30 భేటీ ఉంటుందని వెల్లడించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శులతో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు సమావేశం నిర్వహించాల్సి ఉంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ భేటీ ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే మిగ్జాం తుపాను కుదిపేస్తుండటంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యలో తనములకరైంది. ఈ పరిస్థితుల సమావేశం ఈ నెల 8కి వాయిదా పడింది. తెలంగాణలో ఓట్లు వేసిన వ్యక్తులు ఏపీలోనూ ఓట్లు వేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున ఆరోపించారు. వీటిని అరికట్టాలంటూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటర్లుగా చేరేందుకు రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును రక్షించాలని ఈసీని కోరారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రతి వ్యక్తికి ఒక ఓటు ఉండే విధంగా చూడమని, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు ఉండి చాలామంది ఉన్నారు. వారు హైదరాబాద్లో ఎన్నికలు అయిన వెంటనే మరలా ఆంధ్రప్రదేశ్ వచ్చి మరలా మా ఓటు అక్కడ 3 నెలల క్రితం ఓటేసి వచ్చి మరలా ఇక్కడ ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమైపోతుంది. మీరు తగు చర్యలు తీసుకోమని ఎలక్షన్ కమిషనర్కి ఇంతకుముందు మేము ఉత్తరం ఇవ్వటం జరిగింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. 0 డోర్ నంబర్లతో పాటు ఫామ్ 7ల ద్వారా పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తుండటంపై ఎన్నికల ప్రధాన అధికారికి వినతి పత్రం అందించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దుర్బుద్ధితో
175 సీట్లకి 175 సీట్లు గెలవాలనే దురహంకారంతో ఇవాళ ఈ దౌర్భాగ్య ప్రభుత్వం తెలంగాణ ఉన్న ఓటర్ లిస్టు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఓటర్ లిస్ట్ ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ దుర్మార్గం అంతా కూడా ధనన్న సజ్జలాడు కలిసి ముఖ్యమంత్రి కనుసన్నల్లో తాడేపల్లి కొంపలో ఈ దుర్మార్గాలన్నీ కూడా జరుగుతున్నాయి. 18,000 ఇళ్లు, 34,571 ఓట్లని 295 బూతుల్లో విసిరేశారండి. తిరుమలలో వెంకమాంబ అన్న వితరణశాలలో భోజనం నాణ్యత లేదని ఆరోపిస్తూ భక్తులు ఆందోళనకు దిగారు. వితరణశాలలో భోజనాలు దారుణంగా ఉన్నాయని, 100 మందికి పైగా ఆకులోని పదార్థాలను వదిలేసి వెళ్లినట్టు భక్తులు వీడియోలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దైవ ప్రసాదంగా భావించే భోజనం నాణ్యత లేదని సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదని పలువురు వాపోయారు. భక్తులకు నాసిరకమైన అన్నప్రసాదాన్ని వడ్డించడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాతల విరాళాలతో అప్రతిహతంగా సాగుతున్న అన్నప్రసాదశాలలు వైకాపా పాలనలో అవినీతి కేంద్రాలుగా మారాయని ఆక్షేపించారు. నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తుల మనోభావాలు గాయపరుస్తూ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి పరులను వైకాపా సర్కారు కాపాడవచ్చు, కానీ ఆ శ్రీవారు శిక్షించి తీరుతారని హెచ్చరించారు. అటు అత్యున్నత ప్రమాణాలతో అన్నప్రసాద కేంద్రం నడుస్తోందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఏమైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటామన్నారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించేందుకు టీఎస్ఆర్టీసీ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ సిఐఎస్తో వాటి సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు నాల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్లో సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఈఆర్పీ సేవల్ని లాంఛనంగా ప్రారంభించారు. సిఐఎస్ ప్రాజెక్టు సమర్థవంతమైన ఆదాయ నిర్వహణ, వ్యయ నియంత్రణ కోసం సకాలంలో చర్యలకు దోహదపడుతుందని ఎండీ పేర్కొన్నారు. ఈ సేవల్ని వినియోగించుకోవడంలో దేశంలోని ఆర్టీసీలో టీఎస్ఆర్టీసీ మొదటిదని ఆయన వెల్లడించారు. భారీ మొత్తంలో అక్రమంగా తయారు చేస్తున్న యాంటీ క్యాన్సర్ డ్రగ్ ని పట్టుకున్నట్లు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. వాటి విలువ సుమారు 4,35,00,000 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో యాంటీ క్యాన్సర్ మందులను సీజ్ చేయడం ఇదే తొలిసారని తెలిపారు. అస్టికా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అక్రమంగా యాంటీ క్యాన్సర్ మందులు తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ నెల 2వ తేదీన నగర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించారు. ఆస్టికా హెల్త్ కేర్ వినియోగిస్తున్న కొరియర్ సర్వీస్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మచ్చబొల్లారంలోని ఓ గోదాంలో అక్రమంగా మందులను ఉంచిన విషయం గుర్తించి రైడ్ చేసినట్టు ప్రకటించారు. మొత్తం 36 రకాల యాంటీ క్యాన్సర్ మందులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆస్టికా హెల్త్ కేర్ డైరెక్టర్ సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఆస్టికా హెల్త్ కేర్ లైసెన్స్ 2021 జూలైలోనే ముగిసినప్పటికీ ఇంకా అక్రమంగా మందులను తయారు చేస్తున్నట్టు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు దుర్మరణం పాలయ్యారు. లేహ్ నుంచి శ్రీనగర్కు పర్యాటకుల బృందంతో వెళ్తున్న క్యాబ్ పర్వత రహదారిపై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో సహా మొత్తం 5గురు మరణించగా మరో 3 గాయపడ్డారు. రహదారిపై విపరీతంగా మంచు కురుస్తుండటంతో దారి సరిగ్గా కనిపించక మలుపు వద్ద క్యాబ్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. పర్యాటకులు కేరళకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 20న ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాల ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. అయితే ఈ కేసు లిస్టు కాకపోవడం, విచారణ జాబితాలోనూ కనిపించకపోవడంతో పిటిషనర్ తరపు న్యాయవాది ఒకరు తొలుత ఈ అంశాన్ని మంగళవారం ఉదయం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసును విచారణ జాబితా నుంచి తాను తొలగించలేదని జస్టిస్ సంజయ్ తెలిపారు. ఆ తర్వాత పిటిషనర్ తరపు మరో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా అదే అంశాన్ని జస్టిస్ సంజయ్ ముందు ప్రస్తావించగా అంతకు ముందు చెప్పిన సమాధానాన్ని పునరుద్ఘాటించారు. ధర్మాసనం ఆదేశించిన కేసు విచారణకు రాకపోవడంపై కోర్టు రిజిస్ట్రీ వివరణ కోరాలని ప్రశాంత్ భూషణ్ తెలుపగా ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయం తెలిసి ఉండొచ్చని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. కొన్ని విషయాలను వెల్లడించకుండా మౌనం వహించడమే ఉత్తమమని జస్టిస్ కౌల్ బదులిచ్చారు. ఈ కేసును చేపట్టడానికి తాను సుముఖంగా లేనని వెల్లడించారు. కొలీజియం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనమే చాలా కాలంగా విచారణ జరుపుతోంది.
గ్రీన్ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపాదించారు. గ్రీన్ కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా 3 కాంగ్రెస్ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపల్లాతో పాటు రిష్మే కార్మిక్ సోమవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఒకవేళ ఈ బిల్లు సభ ఆమోదం పొందితే ఒకే దేశ ప్రజలకు 7% మించి గ్రీన్ కార్డుల జారీ చేయకూడదన్న నిబంధన తొలగిపోతుంది. అలాగే ఫ్యామిలీ స్పాన్సర్డ్ వీసాల జారీ ఇప్పుడున్న 7% నుంచి 15% పెరుగుతుంది. దీనివల్ల వేలాది మంది భారతీయ అమెరికన్లకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడంతో అల్లకల్లోలమైంది. వందల మంది గాయపడిన వారిని అంబులెన్సులు, ప్రైవేటు కార్లలో ఆసుపత్రులకు తరలించారు. నాజర్ ఆసుపత్రికి డజన్ల మంది గాయపడిన వారిని అంబులెన్సులు తరలించాయి. రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి రెండూ ఏమయ్యాయంటూ ఓ మహిళ ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద అరుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఖాన్ యూనిస్లోకి యుద్ధ ట్యాంకులు, బలగాలు ప్రవేశించడం శాటిలైట్ ఫోటోల్లో కనిపించింది. దాదాపు 2 డజన్ల కాలనీల నుంచి పాలస్తీనియన్లు ఖాళీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దళాలకు గాజాలో పెద్ద తలనొప్పిగా మారిన హమాస్ సొరంగాలను నీటితో నింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పథకం ఫలిస్తే సొరంగాలు నక్కిన హమాస్ మిలిటెంట్లు ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. తాజాగా ఈ వ్యూహంలో భాగంగా ఐడిఎఫ్ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేర్చాయి.